హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన వివాదం హింసాత్మకంగా మారుతోంది. అల్లు అర్జున్ ఇంటిపై తాజాగా కొంతమంది దుండగులు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై అల్లు అరవింద్ తాజాగా స్పందించారు. మా ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారు. మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు, కేసు పెట్టారు. ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్ళను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సంయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ అరవింద్ చెప్పారు. ఈ దాడి ఎవరు చేస్తుంటారు అంటూ మీడియా ప్రశ్నించగా దానికి అల్లు అరవింద్ సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇంతకంటే తాను ఏం చెప్పలేనని అరవింద్ అన్నారు. అయితే ఇంటికొచ్చి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని, అసలు హింసాత్మక వైఖరి మంచిది కాదంటూ అరవింద్ చెప్పారు. కంప్లైంట్ తీసుకొని మరోవైపు దాడి చేసిన వారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. అలానే ఇంటి వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఫిర్యాదు తీసుకున్న పోలీసుల్ని మీడియా ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అల్లు అర్జున్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన ఆరోపణలు, వాటిపై బన్నీ రియాక్షన్, ఇప్పుడు అల్లు ఇంటిపై దుండగులు దాడి, ఇలా అన్ని సోషల్ మీడియాలో వైల్డ్ పెద్ద చర్చకే దారితీశాయి. స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఇంటికొచ్చి మరీ దాడి చేసేంత తప్పు బన్నీ ఏం చేశాడంటూ పోస్టులు పెడుతున్నారు. కక్షపూరితంగా అల్లు అర్జున్ ఇందులో ఇరికించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఓ నేషనల్ అవార్డు విన్నర్ని ఇలా నేషనల్ వైడ్ భగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో బన్నీకి సపోర్టుగా ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. శాంతి భద్రతలను కాపాడటంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపించారు. ఇలాంటి ఘటన చూస్తుంటే షాకింగ్గా ఉందని, ఇది కాంగ్రెస్ మద్దతుతో జరిగిన దాడి లేక ప్రోద్బలంతో జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.